అందరికీ నమస్కారం అండి. స్థిరలక్ష్మి నివాసం కోసం శక్తివంతమైన అమోఘమైన మహామంత్రాన్ని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అష్టైశ్వర్యాలను పొందాలన్నా, అన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలను అధిగమించాలన్నా ఈ అమోఘమైన ఈ మహిమాన్విత మంత్రంతో సాధ్యపడుతుంది. అదే శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ మహామంత్రం. ముఖ్యంగా ఈ మంత్రం పేరులో ఉన్నట్టుగానే బంగారం సొంతం చేసుకోవాలంటే ఈ మహిమాన్వితమైన మహామంత్రాన్ని చాలా తేలికగా పఠించి, అదేవిధంగా మిగతా అన్ని రకాల సమస్యలను కూడా అధిగమించి అష్టైశ్వర్యాలని పొందవచ్చు. ఈ మంత్రాన్ని నియమిత వేళల్లో పఠించినట్లయితే అనుకున్న విధంగా సత్ఫలితాలని పొందొచ్చు. ప్రతిరోజు ఉదయం 4:30 నుండి 6:30 మధ్యలో, సాయంత్రం 4:30 నుండి 7:30 మధ్యలో రోజు 5 సార్లు భక్తితో, విశ్వాసంతో జపం చేసినట్లయితే కుటుంబం అంతా స్వర్ణమయమవుతుంది. సర్వేశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపం స్వర్ణాకర్షణ భైరవ స్వరూపం. ధనం కోసం మనమంతా లక్ష్మీ కుబేరుని ప్రార్థిస్తాము. అయితే అసలైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఆ సర్వేశ్వరుడే. సర్వేశ్వరుడు, స్వర్ణాదుడు, స్వర్ణాకర్షుడైనటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామి యొక్క మహామంత్రం ఇప్పుడు తెలుసుకుందాం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహ అంటూ వీడియోలో చెప్పినట్లుగా నియమిత వేళల్లో రోజుకి 5 సార్లు భక్తితో, నమ్మకంతో జపం చేసినట్లయితే కుటుంబం అంతా స్వర్ణమయం అవుతుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ మంత్రాన్ని ఈ క్షణం నుండే చదవటం ప్రారంభించండి. తప్పకుండా లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి అనుగ్రహాన్ని సొంతం చేసుకోండి. ఈ స్వర్ణాకర్షణ భైరవ మహామంత్రం గురించి గొప్ప గొప్ప పండితులు చెప్పడమే కాదండి, ఎంతో మంది అనుభవజ్ఞులతో తెలుసుకున్నటువంటి ఈ మంచి మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకోవాలనే సదుద్దేశంతో నేను ఈ వీడియో చేయటం జరిగింది. తప్పకుండా ఈ మహామంత్రాన్ని నిష్ఠతో, భక్తితో, విశ్వాసంతో రోజు 5 సార్లు జపం చేసి ఆ సర్వేశ్వరుని కృపకు పాత్రులు కండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.